బ్రేక్ ఆ చిన్న లైన్ ఏదైతే ఉందో సన్నట్ లైన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డెఫినెట్లీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఈ కాల్ తర్వాత హలో 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 నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, సార్తో మాట్లాడదామని. ఖచ్చితంగా అమ్మా, మీ పేరు చెప్పండి. మా పేరు శారదా అండి. శారద గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది ముందరపల్లి అండి. శారద గారు మీ టీ వాల్యూమ్ తగ్గించుకోండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. అవును సార్. శారద గారు టీ వాల్యూమ్ తగ్గించుకున్నారా? హలో శారద గారు మీ టీ వాల్యూమ్ తగ్గించుకొని మీరు కొంచెం నెట్వర్క్ దగ్గరకు వచ్చి మాట్లాడండి. మీ మాటలు కట్ అవుతున్నాయి, వినిపించట్లేదు. మీ సమస్య ఏంటో క్లారిటీగా రాదండి. మా మామగారు రాస్తుందండి. మాట్లాడండి సార్ తోటి మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మా మామగారిది 2 ఎకరాలన్నర పొలం ఉందండి. ఓకే, హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి. అయితే అది మాకుగా 2 ఎకరాలుగా మా కింద ఇచ్చారు కానీ మా దగ్గర రాయలేదండి. మా మామగారు కాలం చేశారు. మా పిల్లలకంటూ కళ 60 సెంట్లుగా ఇచ్చారు కట్నం కింద. ఓకే. మా అత్తగారు ఉన్నారు, ఇంకేమో మామూలుగా అసలు వాళ్ళ కింద ఏమీ లేదు. ఉండ పొలం కొండ పొలం మా ఆడపడుచులు కావాలని పేచి పెడుతున్నారండి. ఓకే. అదే ఏం చేయాలి అర్థం అవుతుంది. ఇప్పుడు రిజిస్టర్లు వాళ్ళని అడిగితేనేమో మీ ఆడపడుచులు సంతకాలు చేస్తేనే మీ పిల్లలకు చెందుద్దని అంటున్నారండి. మా మామగారుగా మా అద్దా ఇవ్వలేదు రాయిలా. సరే, ఇప్పుడు మీకు ఏం చేయమంటారండి? మీ సమస్యకు పరిష్కారం ఏంటంటే, మీ మామగారికి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది? ఆయన కష్టార్జితమా? ఆయన కష్టం అంటే మా తాతగారు కొంచెం మా ఆయన తాతయ్య గారి కొంచెం కొంత కొనుక్కున్న కష్టార్జితం అండి. అయితే ఆయన పేరునే ఉంది. మా ఆయన గారి పేరు 20 సెంట్లు ఉందండి. ఓకే. అయితే ఇప్పుడు మా అత్తగారికి ఏం లేదు, ఊరినే బతుకుతాయి అన్నట్టుగా మా మామగారు ఏం చేశారంటే, మాకు కుండ తీసుకుంటామయ్యా, కట్టిమాది నువ్వు తీసుకుని మీ పిల్లలకి ఏమి ఇచ్చుకుంటావు అని అన్నారు. ఓకే. అయితే అలా మేము సరే మా ముగ్గురు ఆడపిల్లండి, నాకు ముగ్గురికి సమానంగా ఇచ్చేసుకుంటాం అనుకున్నాం. మా అత్తగారు మా దగ్గరే ఉంటుందండి. అయితే ఆమె ఏం చేస్తుంది, ఆ కొంత పొలం నా దగ్గర ఉండాలి, మా ఆడపిల్లలకి ఇచ్చుకోవాలని ఆమె కూర్చుంది. అవును, ఆమెకు అక్కడికైనా మీ మామగారు ఎవరికైతే రాసియలేదు కదా ప్రాపర్టీ? మామూలుగా రాయలేదండి, ఆయన దగ్గరే ఉంది. అసలు పిల్లలు ఎవరికి రాయలేదు. అది మా మీద కోపంతో ఏం చేశాడంటే మనవడికి ఇద్దాం అనుకున్నారు, పెద్ద మనవడికి, ఒకసారి పెద్ద కూతురు బిడ్డకి. అవును, అనుకోవడమే శారద గారు, అనుకోవడమే కానీ ఎక్కడ కూడా పేపర్ మీద ఏమి రాసుకోలేదు కదా మీరు? లేదండి. కాకపోతే ఏంటంటే అవి మేమేం చేసామంటే మామగారు చనిపోయిన తర్వాత నెల అయిన తర్వాత మా అత్తగారు దీంతో ఈలనామా రాయించాం మా పాప వాళ్ళకి. మరి వాళ్ళు ఈలనామా చెల్లుద్దా సార్? అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఆయన కష్టార్జితం అయితే చెల్లదు కాదు. ఆయన కష్టార్జితం అంటే మా మామగారిది కొంత కొనుక్కున్నారండి, మా ఆయన గారిది కలిపి ఉందండి. అది ఎవరి పేరు మీద ఉందండి? అది మా మామగారి పేరునాను మా ఆయన గారి పేరున ఉంటేను అదేం చేశారంటేను ఈఆర్ఓ గారిని అడిగితేను మొత్తం ముసలమ్మ రాసినట్టుగా, మరి మా మామగారు 1 సంవత్సరం ముందు ఆమె పేరు రాసి ఆమె మనవరాళ్ళకి రాసినట్టుగా అని రాశారండి. అది రాసింది రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేరండి దానికి. నేను రాసి రిజిస్టర్ అయిపోయిందండి, కాదు వరకు మనం బయట ఎట్లేదు కానీ అది కామ్ గానే ఉంది. మళ్ళీ ఏమన్నా గొడవ వస్తుందా ఏంటని ఒక్కొక్కళ్ళు ఏమో మా పిల్లల్ని కొంచెం అది ఎట్లా రాసినా మాకు వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారంట వాళ్ళ అత్తోళ్ళు. ఒక పని చేయండి, మీ దగ్గర లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. ప్రతి డిస్టిక్లో కూడా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఫ్రీగా లీగల్ సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మొత్తం వారికి వివరిస్తే వారు మీకు సరైన సమాధానం చెప్తూ మీ ప్రాపర్టీని మీరు ఎట్లా సెక్యూర్ చేసుకోవాలో చెప్తారండి. జనరల్గా ఏంటిదంటే ఎనీ ప్రాపర్టీ ఇప్పుడు మీ మామగారికి వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చిందనుకోండి, అప్పుడు కింద మనమర్లకు కానీ అందరికీ కూడా బేసిక్గా ఎలా ఉంటుందంటే అండి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్కి ఓనర్షిప్ టైటిల్ ఓనర్షిప్ అంటాం కదా,
ఇప్పుడు సపోజ్ అది తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీ అనుకోండి, ఆ తరతరాల ప్రాపర్టీకి ఇక్కడ కూడా విల్లు లేదు, ప్లస్ ఎవరికి కూడా రిజిస్టర్ చేయలేదు, పలానా ఓనర్ మాత్రం చనిపోయాడు అనుకోండి, ఆయనకు అది సంక్రమించిన ప్రాపర్టీ కాబట్టి అది కింద మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికీ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా లీగల్ హైర్ సర్టిఫికేట్ ఆర్ సక్సెషన్ సర్టిఫికేట్ అనేది మనము కోర్ట్ త్రూ తీసుకొని ఆ లీగల్ హైర్స్కి ఈక్వల్గా డివైడ్ చేస్తాం. లేదు ఆయన ఆల్రెడీ వీళ్ళు రాస్తున్నారు, వీళ్ళు కూడా రిజిస్టర్ కాకపోయినా నోటరీ మీద వీలునామా రాశారనుకోండి, ఆ వీలునామా ఎవరి పేరు మీద ఉందో ఆయనకు ఎవ్రీ రైట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో తను క్లారిటీ లేదు. ఒకటి ఏంటి, తను ఏమంటుంది వాళ్ళ హస్బెండ్ పేరు మీద సగం ఉంది అంటున్నది, కొంచెం భాగం ఉంది అంటున్నది మన మామ. కానీ ఆ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ ఆ పర్టికులర్ సేల్ రిజిస్ట్రీ అది సేల్ డీడ్లో ఉంది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఎంత ఉందో వాళ్ళ కూతుర్లకు వచ్చేస్తుంది, అది దే హ్యావ్ ఎ లీగల్ రైట్ ఆన్ దట్. కానీ ఏదైతే వాళ్ళ మామగారి ప్రాపర్టీ ఉంది కదా, ఆ మామగారి ప్రాపర్టీ మాత్రం వాళ్ళు సేమ్ ఆ లీగల్ హైర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే సక్సెషన్ సర్టిఫికేట్ కానీ తీసుకొని అప్పుడు వాళ్ళకు వచ్చే వాటా ఎంత ఉందో దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. అదండి శారద గారు, మరి విన్నారు కదా వినోద్ గారు ఏం చెప్పారు. మరి అసలు మీ ఆయన పేరు మీద నిజంగానే ఎంత భూమి ఉన్నప్పటికీ, మరి లేదంటే మీ మామగారి పేరు మీద ఏదైతే భూమి ఉందో ఆయన ప్రొసీజర్గా ఎవరి పేరు మీద రాయలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళ పేరు మీదకి వచ్చేస్తుంది, ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. మీరు దానికి కష్టపడాల్సిన ఒకవేళ ఆయన సొంతంగా సంపాదించుకుంటే మాత్రం ఆయన లీగల్ హైట్స్ ఇమీడియట్ లీగల్ హైట్స్ సక్సెస్. సార్ దానికి కూడా అంటే వీళ్ళు రాయాల్సిన పని